అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కతు. ఇవాళ కొత్త గ్రైండర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానండి. అసలు ఈ గ్రైండర్ గురించి నాకేం తెలీదు. దీన్ని బయటికి తీద్దాం. మొత్తానికైతే దీన్ని తీస్తామండి బయటికి. తెచ్చారు. ఏంటియో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు గ్రైండర్ వాడలేదండి. దాంట్లో ఇగో ఈ బుక్ వచ్చింది, పేపర్ ఇలా ఉంది అంత లోపల. మొత్తాన్ని అయితే వైరు కలెక్షన్ చేద్దామండి. కొత్త గ్రైండర్ కంట ఫస్ట్ మామూలు బియ్యం వేసి ఒకసారి ఆడించాలంట ఇందులో. ఆ తర్వాత మళ్ళీ దోసపిండి లేకపోతే ఇంకేమన్నా వేసుకొని చేయాలంట. ఇగోండి ఇక్కడ దోశలు వేయడానికని పప్పు నానబెట్టేసాను, కడిగేసి ఆల్రెడీ. ఇందులో కొద్దిగా మెంతులును, నానబెట్టేటప్పుడు మెంతులు వేసాను. ఇప్పుడు కడిగి వాష్ చేసిన తర్వాత మొత్తం కొద్దిగా అన్నం వేసాను ఇందులో. కొద్దిగా బాగుంటుంది టేస్ట్. కానీ వేసి ఆన్ చేసేద్దాం రండి. ఇది ఎలా అనొద్దు చూద్దామండి. పర్లేదు బాగానే తిరుగుతుందండి. పప్పు కొద్దిగా వేయాలంట, ఒకేసారి వేయకూడదంట. నాకు దీని గురించి అయితే మొత్తం తెలీదు. వేసేద్దాం. మొత్తానికి అయితే బాగా తిరుగుతుందండి. సగం పప్పుదా వేసాను. అసలు ఏంటంటే ఈ మిక్సీ కాదు, ఈ గ్రైండరు ఎన్ని రోజుల నుంచి తీయలేదంటే మా అత్తయ్య గారు కొన్నారు ఈ గ్రైండరు. అయితే ఆమె కొని 4 సంవత్సరాలు అయిపోయింది. ఆమె దగ్గర 2 సంవత్సరాలు ఉంది. పాపం తీసుకురాలేక ఆమె దగ్గర పెట్టేసుకున్నారు. అలాగా మొన్న మా వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట. అయితే ఎప్పుడు నేను కుక్కర్లోనే మిక్సీలోనే వేసేస్తాను పప్పు. అయితే అది పాడైందని చెప్పి తీసాను అనమాట. లేకపోతే ఇది తొందరగా తీసేదాన్నే కాదు. పిండి అయితే నలిగిపోయినట్టుందండి. అది పప్పు, సారీ. ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు. మొత్తానికి అయితే నలిగిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.